హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మా కాకరకాయ మసాలా కర్రీ అనమాట. ఈ కాకరకాయకి చాలామంది పైన పొట్టనే తీసేస్తారనమాట. అలా నేనైతే తీయనండి. తీయకుండా ఉంటేనే బెటర్ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇవి ఇలాగే తినడం వల్ల పైత్యం వకారం వల్ల ఉంటాయి, అలాంటివి తగ్గిపోతాయి అనమాట. అప్పుడప్పుడు ఇలాగా వండుకోవాలన్నమాట. ఇందులో ఉప్పులో అయితే నేను ఇలాగా సోక్ చేసి పెట్టుకోలేదు. ఇక్కడ నేను చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డని ఇలా కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి 3 టమాటాలు అండి, మిక్సీ చేసేసుకుంటాను. ఇవి వచ్చేసి మసాలా కర్రీకి కావాల్సిన మసాలాస్ అనమాట. ధనియాలు, జీలకర్ర, కలంజీ, పల్లీలు, ఇక్కడ కొద్దిగా బియ్యం, నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఇంకోటి గరం మసాలా కూడా ఉందన్నమాట. వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా పట్టేసుకొని వేసేసుకుందాం. వీడియో లెంత్ అవుతుందని నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నానండి. కుక్కర్ వేడవ్వగానే నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసేసి కాకరకాయలను ఫ్రై చేస్తున్నాను. కాకరకాయలు వచ్చేసి లావుగానే కట్ చేయండి, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి. అదే సన్నగా కట్ చేస్తే మాత్రం స్మాష్ అయిపోయి మొత్తం ఫ్రై కూడా చాలా తొందరగా లేట్ అవుతుందన్నమాట. ఇలా పెద్దగా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. మీరు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒకటి బై మిస్టేక్లీ పెద్దగా అలాగే ఉండిపోయిందనమాట. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయన్నమాట వంట చేసేటప్పుడు. వీటిని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటాను. అండ్ కాకరకాయలు ఇలా ఉప్పు వేసి నూనెలో ఫ్రై చేయడం వల్ల దాని చేదు అనేది ఉండదండి. చాలామంది ఉప్పు నీళ్ళలో కూడా నానబెడతారు. నానబెట్టేది ఉంటే నేను ఎప్పుడు నానబెట్టాను. నానబెట్టడం వల్ల ఆ కాకరకాయలు అనేది వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకొని ఫ్రై చాలా లేటుగా అవుతాయి అన్నమాట. అందుకని నేను అందులో ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. ఇలా ఉప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. అంత చేదుగా ఏమి ఉండవండి, మేము తింటూనే ఉంటాము. అయితే ఇలా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కర్రీస్ అనేది చాలా తొందరగా అవుతాయి అండ్ చేయడానికి కూడా ఈజీగా కర్రీ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట మనకి. అరే ఎంత తొందరగా కర్రీ అయిపోయిందా అని. అండ్ టమాటోస్ను డైరెక్ట్గా కూడా మీరు వేయచ్చు అనమాట. అయితే డైరెక్ట్గా నేను ఎందుకు పేస్ట్ చేశానంటే, పిల్లలు తినేటప్పుడు మధ్యలో టమాటా తొక్క అనేది ఉంటుంది కదా, దాన్ని సపరేట్లీ తీసేస్తూ ఉంటారనమాట. అలా తీయకుండా ఏది వేస్ట్ అనేది అవ్వదనమాట. ఇలా మిక్సీ చేసి వండడం వల్ల వేస్ట్ ఏది అవ్వదు. కర్రీ ఎంత ఉన్నా సరే మొత్తం తినేస్తామన్నమాట. కాకరకాయని కూడా ఫ్రై చేయొచ్చు కదా అని అంటారు, కానీ కాకరకాయ తినేవాళ్ళు ఆ కర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ కాబట్టి అది అలాగే పెట్టాను. అండ్ టమాటోస్ని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. కాకరకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనకు ఆ కర్రీ ఏంటో తెలియాలి కాబట్టి కాకరకాయని ఫ్రై చేసి అలాగే వేస్తున్నాను. లేదంటే అది కూడా మిక్సీ చేసుకుంటే అసలు ఏం కూర ఏంటో తెలియక వెతుక్కుంటూ ఉంటారు, అసలు ఇది ఏం కర్రీ అని. అలాంటి డౌట్స్ రావద్దు కదా, అందుకోసం అనమాట. ఆ టమాటోస్ చాలామంది పిల్లలు తినరనమాట. మధ్య మధ్యలో ఏరేసి అక్కడ పక్కన పెట్టేసుకుంటారు. అసలు మార్నింగ్ పాస్తాలోనే టమాటోస్ అన్నీ మిక్సీ చేసి వేద్దామని అనుకున్నాను అనమాట. అదే టైం లేకుండా మార్నింగ్ టైంలో అంత టైం ఉండదు కదా, పిల్లల్ని రెడీ చేయడం, టిఫిన్స్ ప్రిపేర్ చేయడం ఇలాంటి హడావిల్లో టమాటోస్ అలాగే వేసేసానమాట. అది పాస్తా వండేటప్పుడు టమాటో పేస్ట్ చేసి వండితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్నాను. మీరు నచ్చితే కలర్ ఇంకా కావాలనుకుంటే ఇంకా ఫ్రై చేసేసుకోండి. అది మీ ఇష్టం, అని తినే వాళ్ళని బట్టి కలర్ అనేది మీరు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఆయిల్ తక్కువ అయితే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని, నాకు ఆయిల్ సరిపోయిందనమాట, కొద్దిగానే వేస్తున్నాను. అదే ఆయిల్లో నేను జీలకర్ర, కొద్దిగా కలంజీని వేసి కొద్దిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. కలంజీ, జీలకర్ర ఫ్రై అవ్వగానే మనం ఏదైతే టమాటోస్ని పేస్ట్ చేసి ఉంచామో ఆ టమాటోస్ని ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ నేను వీడియో వచ్చేసి ఫస్ట్ రికార్డ్ చేసుకొని తర్వాత వాయిస్ ఇస్తున్నానండి.
అది చాలా టైం వేస్ట్. మళ్ళీ మళ్ళీ వాయిస్ రికార్డ్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే, కానీ మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దని అది ఆలోచించి మాత్రమే నేను సపరేట్లీ వాయిస్ ఇస్తున్నాను. లేదంటే డైరెక్ట్లీ వాయిస్ ఇస్తే ఏంటంటే మనకు కొద్దిగా ఈజీగా అయిపోతుంది, కానీ ఆ చెంచాలు బగోనాల సౌండ్స్ మీకు వినడానికి చాలా ఇరిటేషన్గా ఉంటాయన్నమాట. నేను ఇక్కడ నేను వీడియోస్ రికార్డ్ చేయడం అంత ప్రొఫెషనల్ అయితే కాదన్నమాట. అందుకే జస్ట్ నేను వీడియో రికార్డ్ చేసేసుకొని తర్వాత వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ టమాటాలు వేసి 2 నిమిషాలు కలిపిన తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గడానికి అలా వదిలిపెట్టేసుకుందాం. ఎందుకంటే టమాటో వాటర్ అంతా కొద్దిగా సోక్ అయిపోయి నూనెలో వేగేంత వరకు ఇలా కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది కాబట్టి టమాటాలను ఫస్టే వేసాను. మిగతావన్నీ మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి వాటికి పెద్ద టైం అంటూ ఏం పట్టదండి. ఆల్రెడీ మన కాకరకాయ ఫ్రై అయిపోయింది అండ్ మసాలాస్ అవన్నీ మనం ఫ్రై చేసేసుకున్నాం కదా. ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేసేసుకున్నాం, చింతపండు మాత్రం ఫ్రై చేయం కదా, జస్ట్ అందులో వేసేసాం కాబట్టి ఇంకా సపరేట్లీ మనం ఏది ఫ్రై అవ్వడానికి ఇలా ఫ్రై చేయడానికి టైం అంటూ ఏం వేస్ట్ అవ్వదు అనమాట. జస్ట్ ఈ టమాటోస్ 2 నిమిషాలు మగ్గడానికి పెట్టేసుకుందాం. అంతలోపు మసాలాస్ అన్నిటినీ ఇలా ఫ్రై చేసేసుకుందామండి. ఒకసారి ఫస్ట్ కచ్చా పక్కాగా ఫ్రై చేసుకున్నాను. నీళ్ళు లేకుండా అయితే మసాలాస్ ఫ్రై అవ్వవు కదా. ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఫైన్ పేస్ట్ లాగా మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. అయితే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాక ఇందులోనే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని వేసేస్తున్నాను. అండ్ ఇంకొద్దిగా ఇక్కడ వాటర్ని దీనికి ఆయిల్ అంతా ఇందులో వెళ్ళిపోవాలని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ చింతపండు మనం ఏదైతే నానబెట్టుకున్నామో కొద్దిగానే వేస్తున్నాండి. మీరు పులుపు ఎక్కువ తినేవారైతే ఎక్కువగా వేసేసుకోండి. ఇక్కడ కొద్దిగా చింతపండు నానబెట్టాను కదా, నానబెట్టిన చింతపండును కొద్దిగా వాటర్ని వేసేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. చూడొచ్చు, ఎక్కడ కూడా ఏది కనిపించకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మంచిగా కలిపేసుకొని మిగతా మనం ఏదైతే మనం పేస్ట్ చేసామో ఆ మసాలాస్ని అండ్ కాకరకాయని అండ్ కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ ఒకసారి మసాలా వేసాక కూడా ఒక 2 నిమిషాలు కలపడానికి పెట్టేసుకోవడం. ఎందుకంటే ఎక్కువ శాతం అయితే ఇక్కడ మనము వండడానికి టైం అంటూ ఏది వేస్ట్ అవ్వదండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ చేసుకున్నాం కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు అలా కుక్కర్ పైన పెట్టేసుకుని అప్పటిదప్పుడు మనం కట్ చేస్తూ ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పెద్ద వంటలు ఏమన్నా ఉంటే ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకొని మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అంతా మనం మిక్సీ పట్టిన మసాలాస్ ఏవైతే ఉన్నాయో పల్లీలు, ధనియాలు, జీలకర్ర అండ్ బియ్యం, నువ్వులు, గరం మసాలా, కలంజీ వీటన్నిటిని, చింతపండు, ఉల్లిగడ్డ వీటన్నిటి వేసి మనం పేస్ట్ చేసాం కదా, పేస్ట్ ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఆ ఉప్పు, కారం, టమాటో అదంతా ఈ మసాలాకు పట్టేంత వరకు మంచిగా మనం ఇందులో కలిపేసుకుందాం. చూడొచ్చండి ఎంత థిక్గా అనిపిస్తుందో, చాలా బాగుంటుందండి మసాలాస్ కర్రీస్. అండ్ ఎక్కువ కాకుండా మధ్యలో అయితే తింటున్నాను, ఎందుకంటే ఎక్కువ మసాలాస్ కూడా తింటే అంత మంచిది కాదు. కొంతమందికి మసాలాస్ అస్సలు పడవు కాబట్టి మధ్యలో అలా గుత్తొంకాయ అయితే ఇంకా చెప్పనక్కర్లేదన్నమాట. నేను గుత్తొంకాయ కూడా ఇలాగే సేమ్ మసాలాస్ యాడ్ చేస్తాను. అండ్ పల్లీ వచ్చేసి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏదో మర్చిపోయి యాడ్ చేశాను, మీరు పల్లీ యాడ్ చేయాలని కూడా చేసేసుకోండి. లేదనుకుంటే బియ్యం, నువ్వులు, ధనియాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. పల్లీలు కావాలనుకుంటే గ్రేవీ కోసం ఇంకెక్కువ గ్రేవీ కావాలనుకుంటే మాత్రమే యాడ్ చేయండి. ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కాకరకాయ ఫ్రై చేసి ఉంచాం కదా, ఆ కాకరకాయని ఫ్రై చేస్తున్నాను. నేను మిక్సీలో ఆ మసాలా అంటుకుంది కదా, దాన్ని మొత్తం తిప్పేసి ఆ వాటర్ అంతా వేసేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ ఎంత వాటర్ కావాలో అంత వాటర్, గ్రేవీకి అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసేసుకోండి.
నాకు కారం బాగానే ఉందండి. ఉప్పు కొద్దిగా తక్కువైతే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలిపేసుకొని గ్రేవీ థిక్నెస్ ఒకసారి చూసేసుకోండి. తక్కువైతే మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవి మళ్ళీ వండాక చిక్కగా అయిపోతాయి కదా. పల్లీలు, నువ్వులు ఇంకా మనం బియ్యాన్ని కూడా యాడ్ చేసాం కదా, ఇవన్నీ కూడా చిక్కబడతాయి అన్నమాట. ఒకసారి కొద్దిగా వాటర్ని, నాకు కొద్దిగా తక్కువైతే ఆ సైడ్స్కి అంతా మసాలాస్ అంతా వాటర్ని ఇలా యాడ్ చేస్తున్నాను. 2 నిమిషాలు ఇలా మగ్గడానికి వదిలిపెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, అన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంటుంది. మీరు నా ఫస్ట్ టైం నా రెసిపీస్ని ఈ రెసిపీ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇంకా మంచి మంచి టిప్స్తో పాటు నాకు వచ్చిన ఐడియాస్ కానీ ఏవైనా అన్నిటినీ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానండి. జస్ట్ మీరు చేయాల్సిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మధ్య మధ్యలో చూస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ అవ్వదు కదా, అందుకోసం అన్నమాట. 1-2 సార్లు ఇలా కలిపేసుకున్నాను. గ్రేవీ థిక్గా అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ కాకరకాయ అస్సలు చేయదు ఉండదండి. ఒకసారి ఈ రెసిపీ నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు రెసిపీ. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. అండ్ ట్రై చేసి వాల్యుబుల్ కామెంట్ని కూడా ఇవ్వండి. అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ మై వీడియో. చూడ్డానికి చాలా బాగుంది, ట్రై చేయండి.